ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనకి స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. గత కొన్నాళ్ళుగా మనం అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. చీకటి ప్రదేశాలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. అలాగే యువత కూడా పక్కదారి పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది కనుక దాని విషయం పైన నేను కౌన్సిల్లో అడగడం జరిగింది. ఇలా స్ట్రీట్ లైట్స్ చాలా ఇబ్బందిగా ఉందని. అలాగే జ్ఞానాపురమే కాకుండా సుబ్బలక్ష్మి నగర్లో కూడా ఇబ్బంది ఉంది అని చెప్పి నేను ఎవరైనా అగాంతకులు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడిపోవడం, అలాగే విలువైన వస్తువులు తీసేయడం, అలాగే ఎక్కడైతే చీకటి ప్రదేశాల్లో అక్కడ గంజాయి తీసుకోవడం, అలాగే వెళ్తున్న మహిళలకు ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఇక్కడ స్కూల్ జోన్ కూడా చాలా ఎక్కువ. అలాగే స్కూల్ పిల్లలు స్టూడెంట్స్ అందరూ కూడా ట్యూషన్స్ అని వీటికని తిరుగుతూ ఉంటారు. కొంచెం లైటింగ్ తగ్గింది అంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి మాకు 90 లైట్స్ వరకు మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మరి వంశీ గారు ఎమ్మెల్యే గారు ఎందుకంటే వార్డులో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. ఒకసారి వార్డు విజిట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. కార్పొరేటర్గా కింద స్థాయి లెవెల్లో కూడా మాకు ఎక్కడ ఇబ్బంది ఉంటుందో మాకు తెలుస్తుంది కనుక దయచేసి ఒకసారి వార్డు విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 41 వార్డు నుంచి మాట్లాడుతున్నాను. పూర్ణిమ గారు లాస్ట్ టైము లైట్స్ అవి ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి. నైట్ టైము చాలా మందు తాగడాలు కానీ స్టూడెంట్స్ వాళ్ళు కూర్చొని మందు తాగడాలు, బయట నుంచి వచ్చిన వాళ్ళు రైల్వే స్టేషన్ నియర్ రైల్వే స్టేషన్ బట్టికి బయట నుంచి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి గంజాయి కొట్టాలి చేస్తున్నారని మేము మా కౌన్సిల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే మేము లైట్స్ గురించి అని డిమాండ్ చేసాం. అయితే ఇప్పుడు అవి మోక్షం దక్కింది. మన మేయర్ గారు ఈరోజు మాకు శాంక్షన్ చేసి పంపించారు అందరికీ. మేయర్ గారికి మాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నారో అవన్నీ కూడా 100% చేస్తున్నారు. పేదలు కూడా ప్రతి దగ్గరికి వెళ్తే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బాగుండేది, మాకు అన్నీ అందేవి. ఇప్పుడు ఏ పండగ అయినా ఏదైనా ఇబ్బంది పడుతున్నాం. ప్రతిదానికి కూడా ఒక పాకెట్లో కనీసం 5 రూపీస్ కూడా లేకుండా అయిపోయిన పరిస్థితి అయిపోయింది. లేడీస్ ఎంతో హ్యాపీగా ఉండాం, అమ్మఒడి ఇవన్నీ వచ్చేవి. కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో దానికి ఇంకా 10% ఎక్కువగా చెయ్యాలని కోరుకుంటూ, అదేవిధంగా మా అధ్యక్షులు కేకే రాజు గారికి, అలాగే మా వాసుపల్లి గణేష్ గారికి ఎక్స్ఎమ్మెల్యే వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఒకసారి వార్డు విజిట్ కార్పొరేటరు మీరు వస్తే ఇక్కడ మీకు విషయాలన్నీ తెలుస్తాయి. మీరు చేస్తున్నారు కానీ మీరు పైనుంచి ఏం శాంక్షన్ చేసిన కింద జరుగుతున్నాయో లేదు అనేది మీకు ఇక్కడికి వస్తే తెలుస్తుంది. ఇప్పుడే ఒక ఆన్లైన్ వేరే దీని నుంచి వచ్చిన ఫారెన్ ఇక్కడికి వచ్చి ఆవిడది ప్రాబ్లం వచ్చింది. అమౌంట్ ఇస్తే కానీ బిల్డింగు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయించట్లేదు. ఆవిడది అంతా కలిపి 32 స్క్వేర్ యార్డ్స్. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ 5 ఫ్లోర్స్ 6 ఫ్లోర్స్ కూడా ఉన్నాయి. ఆవిడ పెట్టుకుంది 3rd ఫ్లోర్లో చిన్న ప్రేయర్ హాల్ కట్టుకుంటుంది. దానికి కూడా 10,000 నుంచి 20,000 డిమాండ్ చేశారు. డైరెక్ట్గా చెప్పింది అవన్నీ మీ దృష్టిలో పెట్టుకొని మా అందరికీ జ్ఞానాపురం ప్రజలందరికీ న్యాయం చేస్తారని ఇక్కడున్న జోనల్ కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. వార్డులో చాలా పరిస్థితి బాగాలేదు, డెంగ్యూ ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి డ్రైన్ వ్యవస్థ అన్నది చిన్నపాటి వర్షానికి మేము ఉన్నప్పుడు ఒకసారి వాటర్ వచ్చి 5 మినిట్స్లో వెళ్ళిపోయేది. ఇప్పుడు చిన్నపాటి వర్షానికి ఇక్కడ వాటర్ వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కువగా కరెంట్ సప్లై కూడా పోతుంది. ఇక్కడ పెద్ద వాళ్ళంటే ఇంట్లో జనరేటర్లు ఇన్వర్టర్స్ ఉంటాయి, వీళ్ళకి ఏమీ ఉండవు. కాబట్టి మీరు ఇమీడియట్గా ఇవన్నీ కూడా ఆలోచించి సప్లై వైర్స్ మార్చి ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ మార్చి ఇవన్నీ చేయాలని కోరుకుంటూ వంశీకృష్ణ గారు మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా జ్ఞానాపురం ప్రజలందరూ ఏ వినతిపత్రం ఇచ్చినా ఇమీడియట్గా మీరు చేయాలని, వాళ్ళు ప్రతిదీ కూడా మీరు ఎంత బాగా చేస్తే నెక్స్ట్ టైం మీకు అంత దీనిగా ఉంటుంది. కాబట్టి మీరు చేయాలని కోరుకుంటూ, ఇదే కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ వినతిపత్ర రూపంలో మీకు అందిస్తాం.
మా మేడం గారు వచ్చిన కాడ నుంచి మాకు ఏ నోటు లేదు. ఇప్పుడంటే లైట్లు అవి ఎలగట్లేదు. మేడంకి రోజు మేము ఫోన్ చేస్తున్నాం. మేడం ఏంటన్నారంటే, అమ్మ నేను పైకి అధికారులకు చెప్పాము, మీకు కంపల్సరీగా ఇస్తాము. మరి మన ఇది లేదు కదండి, ఇది లేదు మంది కాబట్టి నేను అడుగుతున్నాను సార్ని, వంశీకృష్ణ గారిని, లైట్లు అవి వేయిస్తామని. కొద్ది కాలాలు కూడా అడిగాం మేడంకి, అవి చేయిస్తున్నానమ్మా అనేసి చెప్పారు మేడం గారు. దానికోసం లైట్లు వచ్చాయని మేము అందరం వచ్చాము. మేడం గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.